ప్రస్తుతం తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ధర మరి సిలిండర్ ధర పెంచుతూ వస్తుంది. ఎప్పుడు చెప్పడం ఒకటే, దేశంలో చమురు ధరలు పెరిగినప్పుడు పెంచుతున్నామని. కానీ దేశానికి స్వాతంత్రం వచ్చి 70 ఏళ్లలో సుమారు 70 ఏళ్ళు 400 వరకే ఉన్న ధర ఈ 8 ఏళ్లలో మాత్రం 745 రూపాయలు పెరిగినాయంటే ఎన్ని 175% ధరలు పెంచడం అనేది చరిత్రలో ఇలాంటి ఈరోజు ఎప్పుడు మనం చూడమని చెప్పి అనుకుంటున్నాం. ఇందాక గౌరవ మంత్రివర్యులు అన్నట్టు ఉమెన్స్ డే వస్తే మంచి ప్రతిభ కనపరిచిన వాళ్ళకి ఏదైనా కానుకలు ఇస్తాం, లేకపోతే మహిళలకు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలు ఏదైనా సబ్సిడీ మీద ఇవ్వాలని లేకపోతే కానుక రూపంలో ఇవ్వాలని ఆలోచిస్తే వీళ్ళ కానుక మాత్రం రివర్స్గా ఉంది. మహిళల్ని ఇబ్బంది పెట్టడమే వీళ్ళ సిద్ధాంతంగా కనిపిస్తూ ఉంది. అందుకనే బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మహిళలకు ఒక శత్రువుగా, విరోధిగా, మరి ఒక గుదిబండగా మారిందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మహిళలు ఇది గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. 2014లో 18లో నరేంద్ర మోడీ ఓటేయటానికి పోయినప్పుడు గ్యాస్ సిలిండర్కు దండం పెట్టుకొని పోయిండు. కానీ ఇప్పుడు ఎవరికి దండం పెట్టాలో మరి నరేంద్ర మోడీ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దేశవ్యాప్తంగా జనాభాలో సగం ఉన్న మహిళలు అనేక విషయాల్లో వాళ్ళని ఇబ్బంది పెట్టింది. ఆ రోజు డిమానిటేషన్ చేయడంలో వాళ్ళు ఎక్కడెక్కడో వాళ్ళ జీవితకాలం దాచుకున్న డబ్బులు, తల్లిదండ్రులకు తెలియకుండా, భర్తకు, పిల్లలకు తెలియకుండా దాచుకున్న డబ్బులన్నీ నల్లధనం వెలికి తీయడం ఏందో కానీ మా ఆడవాళ్ళ పోపు డబ్బలో ఉన్న ధనాన్ని మాత్రం వెలికి తీసినావు, నీకు ఆ పాపం ఊరికే పోదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నరేంద్ర మోడీ పాలన నిజంగా ఈ దేశంలో ఉండే మహిళలకు ఒక శాపం అని చెప్పొచ్చు. ఈ దేశంలో ఈరోజు 50 రూపాయలు మరి వంట గ్యాస్కు పెంచితే 350 రూపాయలు కమర్షియల్కి పెంచడం, చిన్న చిన్న రోడ్లమ్మటి చిన్న చిన్న హోటల్స్ పెట్టుకొని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళు దేశంలో వాళ్ళకి 50 రూపాయలు 350 రూపాయలు పెంచడం అంటే చాలా చిన్న అంశంగా అనిపిస్తుంది.